యా ఫస్ట్ సినిమాతోనే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ బెస్ట్ యాక్ట్రెస్గా అవార్డు పొందుకున్న సుకృతి ఈజ్ హియర్. షీఈస్ మల్టీ టాలెంటెడ్. షీఈస్ లెర్నింగ్ మ్యూజిక్ సిన్స్ హర్ చైల్డ్హుడ్. బాస్టన్లో నేర్చుకుంటుంది. సింగర్ ఆల్సో, యాక్టర్ ఆల్సో, అండ్ నౌ అవార్డ్ విన్నర్ ఆల్సో. సుకృతికి ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. సో హాయ్, నిజం చెప్పాలంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఆ ట్రైలర్. నేను ఎప్పుడు చూడలేదు. సో ఎందుకు చూడలేదంటే నాకు టు బి ఆనెస్ట్ నాకు చూడబుద్ది అవ్వలేదు. బికాజ్ ఐ వాజ్ లైక్ చిన్నపిల్ల ఉండే కదా, ఏమనుకుంటారో అమ్మ నాకు అవుతలే, నేను చూడని పక్కన పెట్టేసాను నేను. ఇప్పుడు నేను స్పీచ్ చెప్తే మళ్ళీ క్వశ్చన్లు ఉంటే నేను ఆన్సర్ చేయలేను, ఎందుకంటే క్వశ్చన్ మీ ఆన్సర్లు అన్నీ నా స్పీచ్లోనే ఉంటాయి. అందుకే స్పీచ్ చెప్పాను నేను. సో భాను, నిక్కీ, థ్యాంక్ యూ ఫర్ యూ గైడెన్స్ రా. నాకు అంటే సినిమాలు అంటే యాక్టింగ్ అంటే నాకు అంత చాలా ఇన్ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా, ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా, అందుకే నీ దగ్గర నుంచి కొంచెం నేను ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. నిక్కీ, థ్యాంక్ యూ నిక్కీ, లైక్ నిజంగా అంటే ఇట్ వాజ్ కైండ్ ఆఫ్ కంఫర్టింగ్ బికాజ్ నిక్కీ బాబు ఇస్ మై కజిన్. సో అయితే సర్లే ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు కదా అని నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉండే. సింధు అక్క, నువ్వు అసలు షూటింగ్లోనే లేకుండే. సింధు అక్క ఏం చెప్పాలో అర్థమవుతలేదు. థ్యాంక్ యూ. పద్దక్క నాకు లేదు, ఏం లేదు పద్దక్క నువ్వైతే చాలా డిఫరెంట్ బ్రీడ్ ఆఫ్ ఉమెన్. లైక్ ఎట్లా చెప్పాలి అసలు ఇండిస్క్రైబబుల్. డిఫరెంట్ బ్రీడ్ అంటే లైక్ జనరలీ డిఫరెంట్. బికాజ్ ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను కదా, మా మమ్మీకి అసలు నా మీద కాన్ఫిడెన్స్ లేకుండే అని, కానీ నువ్వు పెట్టినావు. సో నీ గురించే నేను ఇంత మంచి యాక్టింగ్ చేశాను. సో లైక్ ద బిగ్గెస్ట్ థ్యాంక్ యూ టు యూ ఓన్లీ. మమ్మీ నీతో మాట్లాడాను మమ్మీ అసలు నమ్మకం లేదని ఇప్పుడు నేను ఫస్ట్ టైం వింటున్నాను నేను. నువ్వైతే మనం ఫస్ట్ డే వచ్చేటప్పుడు నీకు తెలుసు, నీకు వచ్చాను నాకు తెలుసు అని అంది. ఇప్పుడు నాకు తెలిసింది కదా అబద్ధాలు చెప్పిందని. డాడీ కూడా డెఫినెట్ నాకు యాక్చువల్గా ఏం సజెషన్స్ ఇవ్వలేదు. నేను యాక్చువల్గా అడగడానికే నాకు భయమైండే. ఆయన చాలా అంటే సినిమాలు అంటే లైక్ హిస్ ప్యాషన్ కదా, అందుకే స్ట్రిక్ట్గా ఉంటాడు దాని మీద, స్పెసిఫిక్ టాపిక్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. అందుకే నాకు అడగడానికే భయమైండే. సో నేనేం సజెషన్స్ అడగలేదు, అంటే సజెషన్ కూడా ఇవ్వలేదు నాకు. సో ఐ డోంట్ నో హౌ టు ఫీల్. అభి అన్న ఎందుకు ఇవ్వలేదు అంటే, సో డైరెక్టర్ తను కదా, అసలు నేను ఇన్వాల్వ్ అవ్వకూడదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నేను కన్ఫ్యూజ్ చేయొచ్చు, నేను క్యారెక్టర్ నాకు సరిగ్గా తెలియదు, సో తన బ్రెయిన్లో ఉంటుంది. సో అందుకని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోవాలా, అసలు అందుకే మాట్లాడలేదు నీతో ఇప్పుడు. అదిగో డైరెక్టర్ అరుణ్ అన్న, అభి అన్న అయితే ఐకానిక్ డైలాగ్ ఏంటో, అమ్మ ఆగమ్మా, అసలు ఆడ సౌండ్ వినిపిస్తుంది, అమ్మ ఆగండి వస్తే సార్. అది ఇంకెవరు, నవీన్ అన్న ఎక్కడుంది నవీన్ అన్న ఓకే లేడు. ఓకే నవీన్ అన్న, ఇఫ్ యూర్ వాచింగ్ దిస్ ఐ హేట్ యూ. ఉదయ్ అన్న, ఆల్ ది అసిస్టెంట్ డైరెక్టర్స్ థ్యాంక్ యూ సో మచ్. లైక్ నిజంగా మీరు చాలా హెల్ప్ చేశారు. అండ్ నవీన్ అన్న ఆఫ్ కోర్స్ ఐ forgot to tell him, like actual ఎందుకు థ్యాంక్ఫుల్ ఉన్నానో చెప్పలేదు నేను. He did help me with like every single scene. After every single scene he's like, okay you did this wrong, okay you did this wrong, okay now do this again అని అన్నాడు. సర్లే ఇగో నవీన్ అన్న ఐ హేట్ యూ అని మైక్లో చెప్తుండే నేను ఒట్టిగా జోక్గా. అది కూడా మళ్ళీ బాను జాయిన్ అయ్యిండు, బాను చేసి నిక్కి జాయిన్ అయ్యిండు. అది కూడా నాకు పండగ నిక్ నేమ్ ఎందుకు వచ్చిందంటే, నిక్కి లైక్ మై కజిన్ నన్ను పండగ అని పిలుస్తాడు, పద్దక్క నన్ను పండగ అని స్టార్ట్ చేసింది. మళ్ళీ సింధు అక్క, మళ్ళీ అందరు సెట్ మీద అందరూ నన్ను పండగ అని పిలిచింది. అసలు నా పేరు నిజం పేరేంటో తెలుసా అని అడిగినాను నేను.
పండకనే కదా అని ఎవరో చెప్పారు, నాకు గుర్తులేదు కానీ ఎవరో చెప్పారు. లావణ్య అక్క, సారీ, లావణ్య అక్క, నిజంగా యువర్ లైక్ అ సెకండ్ మదర్ టు మీ. నో ఆఫెన్స్, యువర్ లైక్ అ సెకండ్ మదర్ టు మీ. నిజంగా లైక్ యువర్ వెరీ సపోర్టివ్ అండ్ ఐ లవ్ యూ వెరీ మచ్. తాతయ్య గారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకెవరు, ఓ ఆనంద్ అన్న, నాని అన్న, ఓ మయూర్ అన్న, థ్యాంక్ యూ. లైక్ నిజంగా థ్యాంక్ యూ. లైక్ అసలు మీ క్యారెక్టర్ని చూసి అసలు నేను వన్ ఐ వాజ్ యాక్టింగ్ అసలు నిజంగా నేను మయూర్ అన్ననేనా క్యారెక్టర్ నాకు తెలియలేదు. సో వాజ్ కైండ్ ఆఫ్ లైక్ కన్ఫ్యూజ్డ్. నాకు వచ్చి ఏం చేయాలో అర్థం అవ్వలేదు. సో హీ హెల్ప్ మీ అలాట్ త్రూ మై యాక్టింగ్ ఎక్స్పీరియన్స్. సో ఐ థింక్ హీస్ రియలీ హెల్ప్ఫుల్. నేను ఐమ్ నాట్ అ వెరీ ఎమోషనల్ పర్సన్, అది చెప్తాను నేను. కానీ పద్దక స్పీచ్ మాట్లాడుతుంటే నాకు ఏర్పు వచ్చేస్తుండే, కానీ ఆగిపోయింది. సో ఐమ్ నాట్ గోయింగ్ టు క్రై, లాక్డ్ ఇన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, మీడియా, మమ్మీ, డాడీ, పద్దక, సింధు అక్క, నిక్కీ, భాను, లావణ్య అక్క. థ్యాంక్ యూ గైస్ సో మచ్. బాయ్ బాయ్. 1 second, if you can stay back. Can we have Tabitha ma'am and Sukumar sir on the stage, please? It is a rapid fire. You sit next to me. ఓకే ఓకే. ఇక్కడ Just 3 questions ఉన్నాయి, okay na? Rapid fire. వద్దా? Okay, done. ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతా. సుకృతి యాక్చువల్లీ క్వశ్చన్ అడగమని చెప్పింది, సో ఐ ఆస్క్ ఫర్ హర్ జస్ట్ ఒక క్వశ్చన్. అందరికి నమస్కారం అండి. నేను యాక్చువల్గా మా వాడు మాట్లాడదనుకున్నాను, మాట్లాడేసింది. నేను చెప్పాలనుకుందా చెప్పేసింది. తను సుకృతి సింగింగ్ అంటే చాలా ఇష్టం. ఐ థింక్ తను 9th monthలోనే పాట మొదలుపెట్టింది, బట్ యాక్టింగ్ సంబంధించి ఎప్పుడు లేదు. కానీ పద్దక్క, సింధక్క వీళ్ళిద్దరి గురించి చెప్పాలి. అసలు మామూలు జర్నీ కదా అసలు. 5,000 రూపీస్తో సినిమా స్టార్ట్ చేసింది, ఈ అమ్మాయి ఏమో సినిమా రాసుకుంది. సో సింధు నాకు మెసేజ్ పెట్టిన తర్వాత సరే అడిగితే తను చేయనంది. సుకృతి అంటే నేను చేయను, సేమ్ తను చెప్పినట్టే. నేనేమన్నానంటే అది చెప్పేసాను నేను వీళ్ళకి, తను చేయదు అంటే. కానీ పద్దక్క ఏముంది, ఒకసారి నేను మాట్లాడుతానంది. మాట్లాడుతానంటే సరే అని తీసుకెళ్ళాను యాక్చువల్గా. సరే అయితే నేను కథ వింటానంది తను. సరే నేను కూర్చున్నాను, నన్ను చూసి గెటౌట్ అంది నన్ను సుకృతి. సో నేను బయటకు వెళ్ళిపోయాను. సో వాళ్ళు మాట్లాడుకున్నారు, కథ ఓకే అయింది. సార్ ఫస్ట్ నుంచి ఏంటంటే తను ఎప్పుడు నేను పర్ఫామ్ చేస్తున్నట్టు ఎప్పుడు సార్ చిన్నపిల్లల ఫేస్ పెడుతుంది, ఇలా అంటుంది, ఇలా కార్టూన్లో గంతులు వేస్తుంటుంది నా ముందేమో గారాలు పోతుంటుంది, ఎప్పుడు ఒకే ఎక్స్ప్రెషన్ పెడుతున్నట్టు డడ్డా అంటుంటుంది అంతే. సో దీనికి ఎక్స్ప్రెషన్స్ వస్తాయి అనుకున్నాను నేను. సో అసలు నమ్మకం లేదు నాకు. సో మా పద్దక్క నేను పంపిస్తే చేస్తుందని అడుగుతున్నా, చేస్తుంది అంటున్నారు. ఏమో సుకుమార్ కూతురు కాబట్టి చేస్తుంటున్నారా నాకు అర్థం కావట్లా. పోనీ ఇంటికి వచ్చాక నిక్కీ బాబు ఉన్నాడు, వీళ్ళ కజిన్, ఇద్దరు కలిపి సీన్ డిస్కస్ చేసుకున్నారు. డిస్కస్ వాడేమో చేస్తున్నాడు, పర్ఫామ్ చేస్తున్నాడు. తిని మాత్రం నువ్వు చేయరా అంటే తను చేయట్లా. పడమ్మ నువ్వు సదా ఒక సీన్ చేసి చూపించవచ్చు కదా నాకు అన్నాను. ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేదు సినిమా. బికాజ్ నేను ఎప్పుడు షూటింగ్ రానివ్వను. ఎందుకు షూటింగ్ రానివ్వను అంటే షూటింగ్ వస్తే నాకు కాన్సన్ట్రేషన్ అంతా పిల్లల మీదే ఉంటుంది. పిల్లల మీద షూటింగ్ చేసుకోలేను నేను. ఎప్పుడైనా సాంగ్ జరుగుతున్నప్పుడు రమ్మంట. సాంగ్ జరుగుతున్నప్పుడు చూడండి నీకు కొంచెం ఫ్రీగా ఉండి యాక్షన్ గట్టేమో డాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ చెప్తూ ఉంటాడు. సో వీళ్ళకి ఏంటంటే మా డాడీ ఏం చేయట్లేదని. సో నా కొడుకు అయితే బాగా ఏడిపిస్తుంటాడు. ఏమో అందరూ షూటింగ్ అందరూ చేస్తాను, మీకు ఖాళీ కూర్చున్నావు అంతే, ఏం చేస్తున్నావు అంటుంటాడు. సో వీళ్ళ బ్రెయిన్లో సుకృతి కానీ నా కొడుకు కానీ ఇద్దరు బ్రెయిన్లో అంటే నేను డైరెక్టర్ అంటే ఏం చేయడు, సెట్లో కూర్చుంటాడు, అందరూ వర్క్ చేస్తుంటారు. నో మీ తమ్ముడు అనుకుంటాడా లేదా చెప్పు, మీ తమ్ముడు అనుకుంటాడా లేదా అనలేదా? అవునవును, ఓకే సరే కరెక్టే, నిజం తను ఎప్పుడు అందదు. బట్ వాడు ఎప్పుడు నా ఉద్దేశంలో వాడికి నేను ఎప్పుడు ఒక డమ్ ఫెలో నేను. సరే ఓకే సరే చేయదు, సరే నాకు చూపిస్తుంది. వీళ్ళు షూటింగ్ వెళ్ళిపోతున్నారు, నాకు టెన్షన్, అక్కడ ఏం చేస్తుంది, సరే చేస్తుందా. ఒక 2 days షూట్ తర్వాత ఫోన్ చేసా, గుర్తుందో లేదో,
పద్దుకు ఫోన్ చేశాను. పద్దక్క చూడు నిజంగా నువ్వు మొహాటంగా చేస్తున్నావేమో ఒక 2-3 షూట్ అయింది అనుకుంటా 1 వీక్ అయింది. నీ కావాలితే మనీ అంతా నేను ఇచ్చేస్తా. నువ్వు వేరేని పెట్టుకో. నువ్వు మొహాటంతో చేయొద్దు. అయ్యో! సార్ మీకు తెలీదని. సార్ తర్వాత నన్ను